తెలంగాణలో మళ్ళీ అగ్గి రాజేసుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల అంశంతో మొదలై ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాటల యుద్ధంతో రచ్చరచ్చకు దారితీసిన పరిస్థితి వరకు వచ్చేసింది. ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఒకరు అరకపూడి గాంధీ, మరొకరు పాడి కౌశిక్ రెడ్డి. సో నువ్వా నేనా సవాళ్లు ప్రతి సవాళ్లతో నిన్న ఒక్కరోజే తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. నిజంగా చెప్పాలి అంటే అగ్గిని రాజేసిందని చెప్పచ్చు. సరే ఏంటి వివాదంలోకి వెళితే ఒకసారి మనం మొత్తం జాగ్రత్తగా వివాదాన్ని అంతా కూడా పరిశీలిస్తే అసలు వివాదం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో అరకపూడి గాంధీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, 3 times ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి అంతకుముందు ఎమ్మెల్సీ చేశారు, ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఇద్దరు నువ్వా నేనా అనేంత స్థాయికి వచ్చింది. కానీ వివాదం ఎక్కడ మొదలైంది అన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల అంశం దగ్గర నుంచి ఈ వివాదం నెమ్మదిగా స్టార్ట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ ఎపిసోడ్ లో పూర్తి ట్విస్ట్ ఏంటంటే ఈ 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇద్దరూ కూడా గోడ దూకినోళ్లే. అంటే ఈ పార్టీ ఫిరాయింపుల అంశం నుంచి వివాదం మొదలైనా కూడా ఇద్దరూ కూడా గోడ దూకినోళ్లే. అరకపూడి గాంధీ గారు మొదట్లో టీడీపీలో ఉండేవారు, ఆ తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన టెక్నికల్ గా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిందే కన్సిడర్ అవుతారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల అంశం వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతున్నా ఇద్దరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి గోడ దూకిన ఎమ్మెల్యేలే అని చెప్పచ్చు. అంటే ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీ నుంచి ఇటు వచ్చారు, ఇక్కడ వచ్చారు. ప్రస్తుతానికి టెక్నికల్ గా అరకపూడి గాంధీ గారు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వివాదం ఏమిటి అంటే పాడి కౌశిక్ రెడ్డి గారు కొంత నిజంగా బీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత చాలా దూకుడు మీద వెళ్తున్నారు, నోటికి పని చెప్తున్నారు, చాలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కన్నా కూడా ఆయన ఎమ్మెల్యేగా చాలా యాక్టివ్ గా ఎప్పుడు వివాదాల్లో, గొడవల్లో, వార్తల్లో నిలుస్తున్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైంది అంటే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. తెలంగాణలో 9 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈ 9 నెలల్లో క్రమక్రమంగా బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళకి ఆల్రెడీ కౌంట్ 38 ఉన్నా కూడా దాదాపుగా క్రమక్రమంగా 12 మంది ఎమ్మెల్యేలు అప్పుడొకళ్ళు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు. ఇంకొంతమంది చేరే అవకాశం కూడా ఉన్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అరకపూడి గాంధీ గారు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, బట్ టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. అయితే ఆయనకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, సభాపతి నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో అసలు గొడవ బిగినైంది. ఎప్పుడైతే ఆయనకి ఉత్తర్వులు ఇచ్చారో సహజంగానే కొంత బీఆర్ఎస్ కి పుండు మీద కారం జల్లినట్టు అయింది, అగ్గి రాజేసినట్టు అయింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి చీరా గాజులు చూపించేసి అరకపూడి గాంధీ గారిని టార్గెట్ చేయడం, ఆ తర్వాత నీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి ఇంటిపై జెండా ఎగరేస్తాను అంటూ సవాల్ విసరడం, ఇక్కడి నుంచి కొత్త వివాదం ఇక్కడ టర్న్ తీసుకుంది. దీంతో అరకపూడి గాంధీ గారికి కూడా బీపీ పెరిగింది. నువ్వు వచ్చేది, నేనే వస్తాను నీ ఇంటికి, తేల్చుకుందాం అంటూ ఆయన వీడియో వదిలి సవాల్ విసరడం. ఇంకా ఆ కొడక ఈ కొడక, ఆలం డాష్ డాష్ ఈలం డాష్ డాష్, అసలు ఇక చెప్పలేనటువంటి భాషతో ఇక నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు అసలు చెలరేగిపోయారు. అసలు చూస్తున్న వాళ్ళకి ఎక్కడ వివాదం బిగినైంది, ఎటు టర్న్ అవుతుంది, ఎటు వెళ్ళిపోతోంది అనేది కూడా అసలు కాసేపు ఎవరికి అర్థం కాలేదు. జనరల్ గా ఇప్పుడు చెప్పినటువంటి ఆ కొడక ఈ కొడక భాష అంతా కూడా గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కొంత వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అందరూ విన్నారు. మళ్ళీ కొంత అలాంటిది ఇప్పుడు ఇక్కడ కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే బూతులతో ఇద్దరు చెలరేగిపోయారు. ఇక ఒక రకంగా చెప్పాలి అంటే చినికి గాలివానగా మారింది. ఆయన అరకపూడి గాంధీ గారు కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి అనుచరులతో వెళ్లడం, అక్కడ బాగా గొడవ జరగడం, పోలీసులు అటు వాళ్ళని ఇటు వాళ్ళని కంట్రోల్ చేయడం, ఆగచాట్లు పడ్డారు. ఒక దశలో బాగా అట్లా విపరీతమైన బూతులతో చెలరేగిపోయిన నేపథ్యంలో సడన్ గా మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రాంతీయవాదం సీన్ లోకి వచ్చేసింది. అరకపూడి గాంధీ గారు ఎప్పుడైతే అక్కడ ఎంటర్ అయ్యారో ఇదంతా గొడవ జరుగుతుందో ఆయన చెప్తున్న అంశం ఏమిటంటే ఆయన ఎంటర్ అయినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారి భార్య పైనుంచి విల్లా పైనుంచి కొంత పూల కుండీలు తోశారని, అలాగే
ప్రాంతీయవాదంతో చేస్తూ కామెంట్స్ చేశారని ఆయన అంటూనే ఆ తర్వాత అది వెంటనే కూడా ప్రాంతీయవాదానికి టర్న్ తీసుకుంది. బతకడానికి వచ్చినోళ్ళు అనేదాకా వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ పోలీసులు బాగా సీరియస్ గా అటు వాళ్ళని ఇటు వాళ్ళని కంట్రోల్ చేయడం, మధ్యలో హరీష్ రావు గారు కూడా వచ్చి కౌశిక్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తోపులాట్లో డిఎస్పీని దోసేశారు. హరీష్ రావు కాలుకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ తర్వాత అరకిపూడి గాంధీ గారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించి అక్కడ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడంతో మళ్లీ అదుగో గొడవ. ఇదంతా కావాలని కాంగ్రెస్ కొంత రెచ్చగొట్టే ధోరణితో చేస్తోంది ప్రయత్నం అంతా. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నారని వీళ్ళు అంటుంటే సడన్ గా ఇందులో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? అవును లేదు, బీఆర్ఎస్ కి అలవాటైన అంశమే, మొదటి నుంచి కూడా వాళ్ళు ఆ అంశం మీదే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు కదా. సో ఇదంతా కూడా కావాలని జరిగిన ప్రయత్నం అంటూ వీళ్ళంటాం. సడన్ గా ఒక్కసారిగా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని మళ్లీ సీన్ లోకి వచ్చేయడం, మళ్లీ త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది అటు టర్న్ తీసుకుంటుందా అని అనుకోవడం, మొత్తంగా నువ్వా నేనా అన్నట్టు ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. మీరు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. అసలు బతకడానికి వచ్చిన వాళ్ళు అనడం ఏంటి, వాళ్ళ ఓట్లతోనే మనం ఇక్కడ చేస్తున్నాము, అలాంటి వాళ్ళని అనడం ఏంటి, వాళ్ళ ఓట్లు కావాలి గాని వాళ్ళకి సీట్లు ఇవ్వద్దా అంటూ మాట్లాడారు. అలాగే 2019లో బీఆర్ఎస్ చేసిన అంశం పిఎస్సి చైర్మన్ నియామకాల్లో కూడా జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. అప్పుడు జనరల్ గా పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షానికి ఇస్తారు. మరి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కాకుండా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంకి ఇవ్వడం విషయాన్ని కూడా గుర్తు చేశారు. సో మొత్తంగా పార్టీ ఫిరాయింపుల అంశం దగ్గర మొదలైనటువంటి గొడవ నువ్వా నేనా, ఆ కొడక ఈ కొడక, ఆ డాష్ ఈలం దాకా వెళ్ళిపోయి ప్రాంతీయవాదం వైపు టర్న్ తీసుకోవడం. తెలంగాణ రాజకీయంలో ఈ టర్న్ ఎలా చూడాలి? ఇప్పటి వరకు కూడా 9 నెలల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేక అంశాల విషయంలో ఇద్దరి మధ్య ఫైట్ జరిగినా ఇప్పుడు ఈ అంశం మరింత రచ్చరాజేసిన నేపథ్యంలో ఈ సెంటిమెంటల్ అంశాన్ని ఎలా చూడాలి? మొత్తానికి తెలంగాణ రాజకీయం అగ్గి రాజేసింది. సో పార్టీ ఫిరాయింపుల అంశంతో మొదలై అది రచ్చరచ్చగా మారి ప్రాంతీయవాదం వైపు వరకు కూడా టర్న్ తీసుకుంది. సో మొత్తంగా ఎట్లా చూడాలి? ఇదంతా ప్రభుత్వ దాడి అంటూ బీఆర్ఎస్ అంటోంది. సో మొత్తంగా ఈ వ్యవహారంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి స్పోక్స్ పర్సన్ డాక్టర్ మహేష్ కొనగాల, బీఆర్ఎస్ కాసేపట్లో జాయిన్ అవుతుంది. ఇక తెలంగాణ టీడీపీ నుంచి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి స్వాగతం. సో ముందుగా మహేష్ గారు మీతో ప్రారంభిస్తాను చర్చ. ఇది ప్రభుత్వ దాడి. ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కావాలనే వెన్న ఉండి మొత్తం చేయిస్తూ దాడి చేసే వరకు కూడా వచ్చి అంతా పకడ్బందీగా చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ అంటున్న విషయం. అంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నేనేమంటున్నా అంటే, ఒక రోజు ముందు కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఇష్టమున్నట్టుగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలనే ఇష్టమున్నట్టుగా ప్రభుత్వానికి వివిధ పనుల మీద కలిసిన ఎమ్మెల్యేలను ఇష్టమున్నట్టుగా తిట్టి వాళ్ళ ఇంటికి అరకిపూడి గాంధీ ఇంటికి పోతాను, అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాను అని చెప్పి వివాదాస్పదంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది ముందు కౌశిక్ రెడ్డితో మొదలైంది ఈ ఎపిసోడ్. అది ఎక్కడి వరకు దారి తీసిందంటే 2014 నుంచి 2024 అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఏ మెంటల్ గార్డు కూడా చేయనటువంటి ఒక తప్పిదము, నీ సెంటిమెంట్ను రేకెత్తించే తప్పిదం నిన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం మనం చూసినాం. మీరు వాళ్ళ ఇంటికి పోతా అంటే కాదు, వాళ్ళ పార్టీ సభ్యుడే కదా. అరకిపూడి గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఈరోజు పిఎస్సి మెంబరు, సీనియర్ ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి. వాళ్ళ పార్టీ సభ్యుడైనటువంటి కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడదామని ఇంటికి పోయిండేమో. సరే, అక్కడ నేచురల్లీ ఇటు అటు కొంత ఇప్పుడు రెచ్చగొట్టి ఇంట్లో కూర్చుంటే కాదు కదా. అయితే దాన్ని ఉపసంహరించుకుంటున్నాను, నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా మెలుగుతాను, హుజురాబాద్ ప్రజలు నన్ను ఎన్నుకున్నది ఇట్లాంటి ఆవేశం స్టార్ వేషాలు వేయడానికి కాదు అని వాడు ముందే చెప్పింటే బహుశా ఇదంతా సర్దుమనిగేదేమో, క్షమాపణలో లేదంటే విత్డ్రా చేసుకుంటున్నట్టు. అట్లా కాకుండా నేనే వస్తున్నానంటే నువ్వెందుకు తమ్ముడు, నేనే వస్తా ఉండు నువ్వు అని చెప్పి వీరే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం. సరే, ఆ సందర్భంగా కొంత కార్యకర్తల ఆవేశాలు అవన్నీ కామన్గా ఉంటాయి. కానీ అసలు దీనికి మూలం ఎవరు? ఇంత రోడ్ మీదకి తీసుకొచ్చిన పంచాయతీ ఎమ్మెల్యేలు అంటే కనీస గౌరవం ప్రజల్లో లేకుండా పోయేటట్టు బిహేవ్ చేసింది ఎవరు అంటే అది డెఫినెట్గా కౌశిక్ దగ్గర నుంచి ఆ మిస్టేక్ జరిగింది. సో నేనేమంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, బతకడానికి వచ్చిన వాళ్ళు ఆంధ్రోడు, నేను ఇక్కడే పుట్టి పెరిగి, ఈయన ఇక్కడ అంటే పుట్టి పెరగంగానే తెలంగాణ బిడ్డ అయిపోతాడు. అసలు ఈయన ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహిన. మానుకోటలో తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళేసి అప్పుడు జగన్ పార్టీలో ఉండే
ఉద్యమకాల మీద రాళ్ళేసి తుపాకులు ఎక్కుపెట్టినటువంటి ఉద్యమ ద్రోహి కౌశిక్. అట్లాంటి టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, టికెట్ ఇచ్చిండ్రు. ఎమ్మెల్యే హుజరాబాద్ ప్రజలకు లాస్ట్ మినిట్ లో పిల్లం బిడ్డలు అందరు చూపించి మేము మూకుమ్మడిగా సూసైడ్ చేసుకుంటామని బ్లాక్ మెయిల్ చేస్తే ఇమోషనల్ గా వాళ్ళు ప్రజలు పోని పాపం అన్నట్టుగా ఓట్లేస్తే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు హుజరాబాద్ ప్రజలు, ఈయనగా ఓట్లేసింది, ఈ పని చేయడానిక ఓట్లేసిందని. అంటే ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సినటువంటి కనీస గౌరవ మర్యాద మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏమి పెద్ద ఏమంటారు పొడిచింది ఏం లేదు. ఉత్తమన్న వాళ్ళ కజిన్ కాబట్టి ఉత్తమన్న అవకాశాలు ఇచ్చిండు. ఆయనను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా దోకా చేసి పార్టీ మారినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డి. అట్లా ఇప్పుడు ఆందోళనలు బతకడానికి వచ్చిన వాళ్ళు అంటే దీంతో ఏం స్పష్టం అవుతుంది చంద్రిక గారు? బీఆర్ఎస్ యొక్క అసలు నైజం, అసలు రూపం, రంగు మెల్లమెల్లగా బయటకు వస్తుంది. నిజంగా వాళ్ళ బతుకు తెరువు అది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కూడా అట్టనే ఉండే, ఆయనకి ఎప్పుడైతే ఏదైనా అవసరాలు ఉంటే దానికి తగ్గట్టు తెలంగాణ ఉద్యమాన్ని అని భుజాన్ని ఎత్తుకుని నడిచినటువంటి పరిస్థితి మీకు అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన ఎత్తుకున్న నినాదం ఇది. అది అంతకుముందు సామాజిక తెలంగాణ ఉద్యమాల పేరుతోని ప్రజా సంఘాలన్నీ నడుపుతున్న ఉద్యమాన్ని హైజాక్ చేసిండు కేసీఆర్. బీఆర్ఎస్ అనే ఒక రాజకీయ వేదిక పెట్టుకొని, టీఆర్ఎస్ అనే వేదిక పెట్టుకొని. అయితే ఆ పరిస్థితుల నుంచి ఇలా 10 ఏళ్లలో ఏ రోజు కూడా సెంటిమెంటల్ ఏ మెంటల్ గాడు రెచ్చగొట్టలేదు. ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లో బతకడానికి వచ్చిన వాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి, ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ ని ఉద్దేశించి ఈ రకంగా కౌశిక్ మాట్లాడిండంటే అంటే ఇక్కడ ఉన్న ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలి, ప్రాంతీయవాదం మళ్ళా లేవనెత్తాలి, మళ్ళా గొడవలు చేయాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి, తద్వారా వీళ్ళు వాళ్ళ పార్టీ మనుగడను కాపాడుకోవాలి. ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్. దాని పాతదారు హరీష్ రావు గారు వచ్చేది ప్రభుత్వం చేయించిన దాడి, అది నరకిపూడి గాంధీని ఫ్రంట్ లైన్ లో పెట్టి ఇదంతా కూడా చేయించారు. ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. పిఎస్సి చైర్మన్ చెప్పండి. ఫిరాయింపుల గురించి హరీష్ రావు గారు బీఆర్ఎస్ మాట్లాడితే అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదు. అంటే కొంచెమన్నా మనకు చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ ఏదైనా ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. మనం ఏం చేసినాం 10 ఏళ్ళు అనేది వెనక తిరిగి చూసుకొని మాట్లాడితే బాగుంటుండే కదా. మా పార్టీనే లేకుండా చేసిండ్రు, మీకు తెలుసు కదా. మీరు ఇచ్చే 2000 ఇప్పుడు చాలా రాజ్యాంగబద్ధంగా మా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తున్నాం. అదే ఆ ప్రాసెస్ లో ఉన్నాము. ఈ పరిపాలనలో 2024లో రాజ్యాంగబద్ధంగా ప్రధాన ప్రతిపక్ష నేతకు దక్కాల్సిన పిఎస్సి పదవి అరికపూడి గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళ పార్టీకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది వేరే విషయం. మరి మీరేం చేశారు 2019లో? ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండగా దాన్ని పక్కన పెట్టి మీ మిత్రపక్షం అని కలిసి ఎన్నికల్లో దగ్గర పోటీ చేసి మేము వేదికలు పంచుకున్న ఎంఐఎం కు మీరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది కదా. అప్పుడు ఏ రాజ్యాంగం గుర్తుకు రాలేదా? ఏ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఏ పరిపాలన గుర్తుకు రాలేదా? సో డెఫినెట్ గా కౌశిక్ అనేట ఆయన రోజు రోజుకు ఆవేశం స్టార్ ఒక లంపెన్ ఎలిమెంట్ గా మారుతుండ్రు. ఇక్కడ రెండు ప్రాంత ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆంధ్ర తెలంగాణ అందరం కలిసి ఎదగాలన్న ఆకాంక్షతో జరుగుతున్న పరిపాలనలో ఈ సిటీలో ఒక లేని అశాంతి నెలకొల్పి, ఒక అభద్రత నెలకొల్పి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఒక కుట్రకు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లో ఆయన దిగిండు. కాబట్టి ఆ రకమైనటువంటి ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పలేదని చెప్పి ఆయన సస్పెండ్ చేయమండి. లేదంటే ఒకవేళ నిజంగానే కాదంటే ఇది చాలా పెద్ద విషయం చంద్రిక గారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు చెప్పండి. అంటే ఆంధ్ర జిహెచ్ఎంసీ ప్రాంతంలో చేసి ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే సెటిలర్లు అందరూ కూడా అవుట్ రైట్ జిహెచ్ఎంసీ రెండు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అండగా నిలిచారు వాళ్ళకి. ఆయన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మేము ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు, మొత్తం సీట్లు మొత్తంగా కూడా బీఆర్ఎస్ కి ఇచ్చారు. అంటే వాళ్ళని ఈ రకంగా ఒకసారి ఓట్లు వేయించుకొని గడ్డకెక్కినాక ఈ రకంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సెటిలర్ సోదరులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించడం అంటే బీఆర్ఎస్ యొక్క అసలు నైజాం ఇది. అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దాన్ని ఆచరించరు. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ ఉన్న సెటిలర్ ఓట్ల కోసం ఎంత అరికాలకు ముళ్ళంటితే వాళ్ళ సెటిలర్ల యొక్క అరికాలకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పాడు కేసీఆర్. గుర్తుందండి మీకు? సో ప్రజలకు కూడా గుర్తు చేయాలి, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెటిలర్ సోదరులందరూ గుర్తు చేయాలని ఈ మాట నేను మీ ముందు పెడుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు పెడుతున్నా. అట్లాంటి సెటిలర్లను ఆకాశానికి ఎత్తినటువంటి కేసీఆర్ కేటీఆర్
ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా బతకడానికి వచ్చిన వాళ్ళు అంటే ఒక మానవత్వం లేదా, కనీసం గౌరవం లేదా, బతకడానికి నీదేమన్నా అంటే ఆయన ఏమైనా దోసుకొని తింటారా, ఆయన ఏమైనా జేబులోకి వెళ్ళి పెడతారు, ఎవరు కష్టం ఆడు చేసుకొని బతుకుతున్నాడు. అంటే వారనేది జీహెచ్ఎంసీ ప్రయోగించారు ఏదండి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు మీరు ఇలా అరకిపూడి మాట్లాడిచ్చాము, మీరు ప్రయోగించారు. లేదు కౌశిక్ తో మాట్లాడి ప్రయోగించడం ఏంటి, నేనే వస్తాను ఇంటికంటే కాదు తమ్ముడు నువ్వు జూనియర్ కదా నేనే వస్తా పాటు ఇద్దరం ఒక పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుందామని పోయిండు, గాంధీ గారు మాట్లాడుకుందామని పోయిండు. అక్కడ రెచ్చగొట్టేటట్టు చెప్పులేసే పని వాళ్ళు చేసిరు, వాళ్ళు ఫస్ట్ గీత దాటింది. మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఆ కౌశిక్ ఇది కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవు, నీకు కొంత సభ్యత సంస్కారం అవసరం, ఈ విలువలు పాటించాలని బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడతారా? చేసిన దానికి ఆవేశం స్టార్ట్ చేసిన స్టేట్మెంట్ కి అండగా పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తారా? ఓ సీనియర్ లెజిస్లేటర్ అండి హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళకి మద్దతుగా నిలిచే రోజులు వచ్చినాయి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీలోనే ఇట్లాంటి ఎలిమెంట్స్, ఇప్పుడు రాకేష్ లాంటి సోదరులు లాంటి ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి లంపెన్ ఎలిమెంట్స్ అని జైన్ అయ్యి పార్టీ ఇదైందని చెప్పి వాళ్ళే బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళతో గౌరవ మర్యాదలు కోరుకునేటోడు ఎవరు కూడా బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితులు లేదు ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళ అంతర్గత వ్యవహారాన్ని సర్దిపనుకోవాలి, వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది పోయి దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ జయించింది. వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో రచ్చ అరకిపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి. సో ఇంత జరుగుతుంటే నిజంగా చెప్పాలి అంటే మీకు ఇలా అవడమే కావాలి, మీరు ఇప్పుడు ఈ ప్రాంతీయవాదం ద్వారా లేపి రాజకీయాన్ని చేయాలనుకుంటున్నారు, ఇదంతా ఒక పకడ్బందీగా మీరు చేస్తున్న ప్లాన్, అది ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండడం అనేది గట్టిగా వినిపిస్తాను. ఏం చెప్తారు నిన్నటి ఎపిసోడ్ ద్వారా? గుడ్ మార్నింగ్ అండి చంద్రిక గారు, అక్కడ ఉన్నటువంటి మిత్రుడు మహేష్ గారికి, అదే విధంగా టీడీపీ మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఒకటి, సీతారాం యేచూరి గారు సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు మరణించడం, ఆయనకు ఎంత ఆత్మ శాంతించాలని చెప్పేసి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే తన జీవితాన్ని అంతా కూడా సిద్ధాంతానికి అంకితం చేసినటువంటి గొప్ప నాయకుడు సీతారాం గారు. ఆయన బాటలోనే ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు కూడా నడవాలని ఆశించే వారిలో నేను ఒకరిని. కాబట్టి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు అంశం ఏదైతే ఉన్నదో ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నటువంటి అంశంలో మేడం, నిజంగా కూడా జరిగినటువంటి సంఘటన కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అదే విధంగా గాంధీ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఉండేది ఉంటే ఈ విధమైనటువంటి శాంతి భద్రతల సమస్య హైదరాబాద్ లో తలెత్తకపోయేది. ఆల్రెడీ హైడ్రా అనే హంగామతోటి హైదరాబాద్ క్రెడిబిలిటీ అంతా కూలగొడుతున్నటువంటి క్రమంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఇది హైదరాబాద్ ముఖ్యం కాదు, మాకు తెలంగాణ ముఖ్యం కాదు, మా రాజకీయమే మాకు ముఖ్యం అని చెప్పేసి ఇక్కడ ప్రకటించినట్టుగా ఉంది. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, హుజురాబాద్ నుంచి బతుకొచ్చినవి అని చెప్పేసి గాంధీ గారు అన్న తర్వాతనే ఆయన బూతులు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి మాటల సంవాదంలో జరిగినటువంటి ఒక మాటను పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన, ఇప్పుడు పార్లమెంట్ లో ఇచ్చినా లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చినా కానీ ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యే 2019లో మీరేం చేశారని కాంగ్రెస్ అడుగుతోంది. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి వన్ మినిట్ మేడం, నేనేమంటున్నా అంటే సరే ప్రతిపక్షానికి 2019లో ఇచ్చింది కూడా ఎంఐఎం ప్రతిపక్షం, అక్కడ ఇచ్చింది ప్రతిపక్షం. మేడం నేనేమంటున్నా అంటే ప్రతిపక్షానికే ఇచ్చాము అక్కడ, మా బీఆర్ఎస్ పార్టీ ముంచుకోలే కదా. ఈ రోజు ఇచ్చింది మీరు ప్రతిపక్షానికే ఇచ్చినామన్నప్పుడు ఆయన ఇంటి మీద జెండా ఎగరేయమని చెప్పారు, ఆయన తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. వాళ్ళు 10 మంది ఆల్రెడీ స్పీకర్ కు లెటర్ ఇచ్చారు మేడం. నేనేమంటారు అంటే మోరల్స్ ఎథిక్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్పీకర్ కు 10 మంది ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చారు. ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయనకు చైర్మన్ కూడా ఇచ్చారు. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ప్రకటించిన రోజే టీఎస్సీ చైర్మన్ గా గాంధీ గారిని ప్రకటించారు. గాంధీ గారు ఏమన్నారు, ఆయన రేవంత్ రెడ్డితో పార్టీలో చేరినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అన్నారు. అదే విధంగా ఈ రోజు ఆయన ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇంటి మీద పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పడం తప్ప, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అడగడం తప్ప. 2, ఆ తప్పుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే మేమేం చేస్తాం మేడం? పార్టీ ఫిరాయింపుల అంశం ప్రోత్సహిస్తోంది, ఇవన్నీ మాట్లాడి అడిగే నైతికత బీఆర్ఎస్ గవర్నీ ఎవరు మాట్లాడుతున్నారు మేడం? మళ్ళీ మీరు ఇంకెక్కడికో పోతున్నారు. నేను అడుగుతున్న సూటి ప్రశ్న,
ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ప్రకటించిండు గాంధీ గారు. మీరు కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ దిక్కు ఎందుకు పోతారు? కాంగ్రెస్ దిక్కు పోకూరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని ప్రకటించినప్పుడు ఆ పార్టీ మా పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ జెండా ఆయన ఇంటి మీద ఎగరేయమని చెప్పండి. అదే విధంగా మా పార్టీ ఆఫీస్ కి వచ్చేసి ఆయన ఉన్న పార్టీ ఆఫీస్ కి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఇక్కడ స్పష్టంగా నేనేమంటున్నానంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉత్తర చైర్మన్ ఇచ్చారని ఈ రోజు మా మహేష్ కిస్తే అయిపోతుంది కదా. దేవన్ నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నట్టు మహేష్ను కాదని చెప్పేసి కొత్తగా వచ్చిన గుత్తా అమిత్ రెడ్డికో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికో చైర్మన్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే మహేష్ గారు కొన్ని పాయింట్స్ మాట్లాడారు మిస్ అయినారు. ఈ ఫిరాయింపు అంశంతో పాటు వచ్చిన వాళ్ళు అని మళ్ళీ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం ఎందుకు? ఇందులో అంత ఇష్యూ ఏముంది అంటే ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా బీఆర్ఎస్ కి సెంటిమెంట్ తెలంగాణనే మెయిన్ ఎజెండానా? ఇంకా అదేతోనే రాజకీయం చేస్తారా మీరు? చంద్రిక గారు 10 సంవత్సరాల్లో జరగని ఈ రోజు ఎందుకు హైదరాబాద్ లో జరుగుతుంది? అది కౌశిక్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో ఏ మెంటల్ గాడు సెంటిమెంట్ రెచ్చగొట్టలేదు. ఎందుకు జరుగుతుంది? అవులగాడు ఓటుకు పాల్పడ్డాడు. ఇది మాట్లాడకు. ఏ మెంటల్ గాడు పాస్పోర్ట్ బ్రోకర్ గా మారిండు? ఏ మెంటల్ గాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు తెలంగాణను? ఆందోళన కంటే ఎక్కువ దోపిడీ చేసిండు, తెలంగాణను చెరబట్టిండు, పేరుతో అవినీతి చేసిండు. ఏ మెంటల్ గాడు? చంద్రిక గారు సారీ మేడం ఇలా ఏం మాట్లాడుతున్నావు? రాజకీయాలకు వచ్చిన వాళ్ళతో మేము మాట్లాడాలి. పాస్పోర్ట్ బ్రోకర్లు కేసులు ఎదుర్కొన్నాడు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. అది మర్చిపోవడం. ఓటుకున్నాడు దొంగ ఎవడాడు హీరో? అరే చెప్తున్నా కదా పాస్పోర్ట్ బ్రోకర్ గురించి మాట్లాడలేదంటున్నా. పాస్పోర్ట్ బ్రోకర్ గురించి ఇంట్లో ఎవరు చెప్పు. అరే సిద్దిపేట పోయాడు చెప్తారు, సిద్దిపేట పోయాడు చెప్తారు. పాస్పోర్ట్ ఎవరిని పంపించారో చెప్పు. అది చెప్తున్నా తెలంగాణ చెప్తున్నా. డిస్కషన్ అదే సిద్దిపేట సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరు వర్షన్ విన్నా. ఒకసారి టీడీపీతో కూడా మనం మాట్లాడదాం. టీడీపీ నుంచి తెలంగాణ టీడీపీ నుంచి కిషోర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కిషోర్ గారు. సరే, ఇద్దరు ఎపిసోడ్ లో నిన్న వాళ్ళు ఎవరు వాళ్ళు డిఫెండ్ చేసుకుని ఉంటున్నా కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం దగ్గరికి వచ్చి పాయింట్ అక్కడికి వెళ్ళి ఇది మళ్ళీ ప్రాంతీయవాదం దాకా వచ్చింది కాబట్టి నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా ఇప్పుడు అరకపూడి గాంధీ గారైనా వీళ్ళందరూ ఒకప్పుడు టీడీపీ నుంచి వచ్చి ఇప్పుడు అటు ఇటు వెళ్ళిన వాళ్ళే. నిన్నటి ఎపిసోడ్ పై మీ రియాక్షన్ ఏంటి? నమస్తే అండి చంద్రిక్ గారు అండ్ మహేష్ గారు అండ్ డాక్టర్ రాకేష్ గారికి. నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్లు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళు తీసుకెళ్లి బెదిరించి చేసినప్పుడు ఈ విలువలు ఎటుపోయినాయి, ఈ ప్రజాస్వామ్య విలువలు ఎటుపోయినాయి? ఈరోజు నిన్న కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాని పక్కన ఉన్న ఎమ్మెల్యేలందరూ వాళ్ళందరూ మా పార్టీ రాజకీయ భిక్షతో వచ్చిన వాళ్లే కదా. వాళ్ళందరికీ తెలియదా? మీరు అనే ప్రతి మాట వాళ్ళకి చెల్లుతుంది కదా. ఆ విషయం తెలియదా టీఆర్ఎస్ వాళ్ళకి? ఒకటి. రెండోది, ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరికి ఛాలెంజ్ చేసుకొని అసభ్యకరమైన భాష మాట్లాడుకుంటూ మధ్యలో సెటిలర్లు, ఆంధ్రోళ్ళు, బతకనీకి వచ్చిన వాళ్ళు తరిమి కొడతాము కొడకల్లారా ఫస్ట్ అన్నది గాంధీ గారు అనలే. ఫస్ట్ అట్లా గాంధీ గారు అన్నారు. ప్రెస్ మీట్ చూపిస్తాను ప్రెస్ మీట్ ప్లే చేయండి. నేను చూసాను, ఫాలో అయినా. కిషోర్ గారు చూడండి, హుజురాబాద్ నుంచి బతకొచ్చిన కౌశిక్ రెడ్డి అని చెప్పేసి. మరి ఒకవేళ ఆయన ఇంటి ముందుకు పోవడం కరెక్ట్ అంటారా? గాంధీ గారు ఇంకొక విషయాన్ని చెప్పారు. లోపలికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇంటి భవనం పై నుంచి కౌశిక్ గారి భార్య పూలకుండి విసిరి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత టమాటాలు కాదు మేడం. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఈయన 12 గంటల దాకా ఉండాలి.
12 అయ్యింది, 12 దాటింది, నువ్వు ఇంకా రాలేదు, ఎక్కడున్నావురా అని చెప్పి రెచ్చగొట్టింది ఈయన. పర్మిషన్ ఇస్తారా? ఈయన రెచ్చగొట్టి అంటే నోటుకొచ్చేట బుతులు తిట్టేస్తారు. ఎట్లా ఉంటుందండి? కానివ్వండి. అంటే వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, ఈయన కాంగ్రెస్ నుంచి వెళ్ళిన ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయన గాంధీ గారు, వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలని అసభ్యకరమైన పదాలంతా వాడుకుంటూ మధ్యలో సెటిలర్లు ఏం చేస్తున్నారండి? తెలుగుదేశానికి ఈ రోజు మీకు టీఆర్ఎస్ ఊపిరి పోసింది. ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ కి ఊపిరి పోసింది జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 26 నియోజకవర్గాల్లో తెలంగాణ టీఆర్ఎస్ కి ఊపిరి పోసింది. తెలంగాణ సమాజం మొత్తం చేత్కరించుకుంది. ఎందుకు చేత్కరించుకుంది? తెలంగాణ ఉద్యమం పేరుతో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన గతంలో 50 ఏళ్లుగా జరగని దోపిడీని గత 9.5 ఏళ్ళు 10 ఏళ్ళలో మీరు చేస్తున్నారు సార్. కాబట్టి తెలంగాణ ప్రజలు ఓడించినారు. అయినా సరే తెలంగాణ సమాజం కన్నా ముందు జిహెచ్ఎంసీలో వాళ్ళు మాత్రమే ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం మీరు గెలిచారు. అటువంటి వాళ్ళు బతకనీకి వచ్చిర్రు. కొడకళ్ళారా మీద ఇంటికి బిగుతారా? తరుముతాము. ఎవరండి మీ తరమనీకి? మీరు ఎవరు తరమనీకి? దేశం ఈ రోజు గ్లోబల్ సిటీ అండి. హైదరాబాద్ అనేది ఒక విశ్వ నగరంగా చెందుతుంది. ఎవరు దీని అభివృద్ధి కావాలి? ఎవరు? ఇప్పుడు ఈ స్కీమ్ అన్నింటికి ఆదాయం సృష్టించడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కష్టపడి చేసిన అభివృద్ధి కదా ఇది. కల్చర్ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం సార్? అంతే సంబంధం లేదు. 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పాలించిండు చంద్రబాబు నాయుడు గారు. 9.5 ఏళ్లు తెలంగాణ కోసం, హైదరాబాద్ కోసం కష్టాలు పడి అన్ని కంపెనీలు తీసుకొచ్చి డెవలప్ చేసిండు. ఎవరు చేస్తారు? అసలు నిన్న మీరు కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటిది పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారా? అసలు బతకడానికి వచ్చిన ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్లు ఈ కరెక్ట్ 10 సంవత్సరాలు అయిపోయినా కూడా కేవలం ఇంకా ఈ సెంటిమెంట్ అస్త్రంతోనే రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఇంకేం సమస్యలు లేవా? మేడం నేను ఒక్కటే సూటికి ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. నేనేమంటున్నా అంటే అసలు 10 సంవత్సరాల్లో జరగని సంఘటన ఇండ్ల మీద దాడి అనేది ఈ రోజు ఎందుకు మొదలైంది? అధికారంలో ఉన్నప్పుడు తప్పే అన్నా బతకచ్చు అంటే కరెక్టా? మేడం నేను ఒక్కటే చెప్తున్నా, పోలేదు. నేనేమంటున్నా వైఎస్ఆర్సీపీ చేసే దాడిని కూడా మీరు సమర్థిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద చేసే దాడి కదా. నేనేమంటే అక్రమాలకి తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుంది. ఎవరు దిద్దుడని చెప్పేసి మళ్ళీ సెంటిమెంట్ రాసేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు మాట్లాడకుండా యువకుడైన కౌశిక్ రెడ్డి గారిని ఎగేశారనమాట. ఎలా రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ వేద్దాము, ఎలా మంటలు వేద్దాము, మళ్ళీ అగ్గిపెట్టే లేకుండా మళ్ళీ ఎట్లా ఆత్మహత్యలను తయారు చేద్దాము అనే భాగంగా మీరు చేసింది అనమాట. చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత పాటలు చేయలేండు. గాంధీ గారు కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాతనే నెక్స్ట్ డేనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చిండు? మీ నాయకుడు రాజకీయ భిక్ష పెట్టింది నా పార్టీ. పార్టీలో ఉన్న లిస్ట్ మొత్తం 95% తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. 95% తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెల్లదా? ఎన్టీఆర్ తోటి ఉన్న రోజు మీ పార్టీ నాయకుడు కాంగ్రెస్ తో ఉన్నాడు. కిషోర్ గారు, రాకేష్ గారు అడుగుతాను. బీఆర్ఎస్ పార్టీ బతుకొచ్చిన వాళ్ళని కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యలను
మౌనంగా ఉంటే సమర్థించినట్టు. ఎవరు సమర్థించట్లేదు నువ్వు పూర్తిగా ఇక్కడ. విను. పూర్తిగా విను. కౌశిక్ రెడ్డి గారు నేను హరీష్ రావు గారితో మాట్లాడి పర్మిషన్ తీసుకుని మాట్లాడుతున్నా అన్నాడు. బ్రదర్ అంటే అర్థం టిఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ అగ్రనాయకత్వము ఈ విధంగా తిట్టమని ఈ విధంగా భాష వాడమని పర్మిషన్ ఇచ్చినట్లే కదా. ట్రాన్స్పరెన్సీ మొదలైందే డెఫినెట్ గా కేసీఆర్ గారు కేటీఆర్ గారి గైడెన్స్ లేకుండా వారిద్దరు గైడెన్స్ లేకుండా కౌశిక్ ఇట్లా మాట్లాడిందని మేము అనుకుంటలేము. కుట్ర అక్కడే మొదలైంది. కేవలం కౌశిక్ పాతదారి మాత్రమే. కాదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. కంప్లీట్ మై వర్షన్ బ్రదర్. మీరే మాట్లాడి నా టర్న్ మీరే మాట్లాడితే ఎట్లా? మీ టైం వచ్చినప్పుడు కూడా చెప్పొచ్చు కదా. మీ టైం వచ్చినప్పుడు కూడా చెప్పచ్చు. నేను రాలేదు మధ్యలో. నువ్వు అట్లా అంటే నేను కూడా కంటిన్యూ చేస్తే నువ్వు మాట్లాడేది నేనేమంటున్నా చాలా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఇన్ని రోజులు జిహెచ్ఎంసీ ప్రజల్ని అంటే కేవలం తేనె పూసిన మాటలతోని కడుపుల కత్తులు పెట్టుకొని మాటలలో తేనె పూసి ఇన్ని రోజులు మాయ చేసుకుంటూ వచ్చింది అనేది నిన్నటి మాటలతోని స్పష్టమైంది. ఇప్పుడు అంశము జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెటిలర్ల ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెటిలర్ల ముందు ఈ అంశాన్ని పెడుతున్నాం. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే మాట పెడుతున్నాము. సెటిలర్ సోదరులు ప్రజలు ఆలోచించాలి. అందరూ సమానమైన కాంగ్రెస్ బెస్టా? రేపు రాబోయే సందర్భాల్లో ఎక్కడ మీ తీర్పు చెప్పాల్సి వచ్చినా లేదు ఇగో ఇట్లా మాయమాటలు చెప్పి ఆ పూటకు ఎన్నికలప్పుడేమో ముళ్ళు గుచ్చితే పంటితో కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తామని చెప్తేవి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కేసీఆర్ గారు ఇప్పుడు వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు మీరెవర్రా అనే రోజులు వచ్చినాయంటే వాళ్ళు సెటిలర్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. మా విధానం కరెక్టా వాళ్ళ విధానం కరెక్టా అనేది ఒకటి. రెండు, వాళ్ళకి పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడాలంటే ఇక అన్ని వదిలేసి మాట్లాడుతున్నట్టు లెక్క. మొత్తం 1000 ఎలకలు నిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉంటుంది. వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది పార్టీ ఫిరాయింపుల గురించి వాళ్ళు మాట్లాడితే. మేము ఏ రాజ్యాంగబద్ధంగానైతే టీడీపీ ఎమ్మెల్యే ఉన్న తలసాని వీళ్ళ కేబినెట్ లో మంత్రిగా చేసిరో ఫస్ట్ ఫేజ్ లో అదే రాజ్యాంగబద్ధంగా ఈ రోజు కూడా పరిపాలన జరుగుతుంది. ఏ రాజ్యాంగబద్ధంగా అయితే సబితా ఇందర్ రెడ్డి గారు వీళ్ళ కేబినెట్ లో రెండో అదే రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది. ఏ రాజ్యాంగబద్ధంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మూసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అయినారు. ఎవరైతే మీరు మధ్యలో వస్తున్నారు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారు నిజాలే చెప్తున్నారు. ఇవన్నీ నిజాలే కదా. తెలంగాణ ప్రజల ముందు లేవా? తలసాని టీడీపీ ఎమ్మెల్యే ఉండే మీ పార్టీ నీ ప్రభుత్వం మంత్రిగా చేయలేదా? సబితమ్మ మా పార్టీ నుంచి గెలిచి మీ పార్టీలో మంత్రిగా చేయలేదా? సుధీర్ రెడ్డి మా పార్టీలో గెలిచి మీ దగ్గర కార్పొరేషన్ చైర్మన్ చేయలేదా? అదే రాజకీయం నడుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10th ఒక్క నిమిషం రాజ్యాంగంలో తలసానికి వర్తించదా? టీడీపీ మెర్జైందని పార్టీలో మెర్జైందా? అప్పుడు రాకేష్ గారు మరి మాట్లాడితే సోదరా రెండో ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నా. కౌశిక్ గారు మీరు ఆడుతుంటే ఇట్లాంటి చిల్లర పంచాయతీ స్ట్రీట్ ఫైట్ కాకపోతుండే రెచ్చగొట్టి ముందు పెట్టి కౌశిక్ ని బలికా బక్రా చేస్తున్నారు. సస్పెండ్ చేయమని సస్పెండ్ మీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు. సస్పెండ్ కోటి మంది ప్రజానికాన్ని వాళ్ళ భావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ కేసీఆర్ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పకపోతే ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇంకో పేరు తెలంగాణ సమాజం జిహెచ్ఎంసీలో నాయకత్వం బహిరంగ క్షమాపణ చెప్పించండి. కేవలం మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ లో మాత్రమే బలం నిలుపుకున్న బీఆర్ఎస్ కి ఇలాంటి టైంలో బతకడానికి వచ్చిన వాళ్ళు వెనంటే అసలు మీకు ఇది కరెక్టేనా? ఒకటి. రెండు, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా సెంటిమెంట్ నే రాజేస్తూ మాట్లాడటం అనేది ఇంకెంత వరకు కరెక్ట్?
ఏం చెప్తారు? సమర్థిస్తున్నారా కౌశిక్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ని, లేదా విత్డ్రా చేపిస్తారా, యాక్షన్ తీసుకుంటారా? మేడం ఒకటి చెప్తున్నాను మేడం, ఎవరు అలాంటి పదజాలాన్ని వాడినా నేను దాన్ని తప్పకుండా దాన్ని ఎవరం కానీ హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ మేడం, నెంబర్ 1 తెలంగాణ మీరు అడిగిన ప్రశ్న అడిగిన తర్వాత మళ్ళీ సమాధానం చెప్పకుండా మీరు మాట్లాడతాను ఇట్లా మేడం. చెప్పండి. అదే విధంగా మా తెలంగాణ బిడ్డ అయినటువంటి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డిని నిజవర్రా హైదరాబాద్ లో వీటికి వచ్చిన వస్తావా అని చెప్పేసి అన్నటువంటి గాంధీ గారి మాటల్ని మీరు సమర్థిస్తుర్రా? నేనేమంటున్నానంటే తెలంగాణ ఎవరు హైదరాబాద్ రావద్దని అన్న ఆయన మాటలే సమర్థిస్తూ ఒక్క మాట కౌశిక్ రెడ్డి అన్నదాన్ని పట్టుకొని అన్నప్పుడు మా కౌశిక్ రెడ్డి అన్నది ఏంది మేడం? ఆయన తిట్టినప్పుడే కదా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు ప్రెస్ మీట్ మీద మరి తిట్టిండు. అయినటువంటి గాంధీ గారిని ప్రశ్నించని టీవీలు నేనేమంటున్నానంటే ఆయన ఇంటి మీద కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే కాదండి, నేను ఏమంటా రాకేష్ గారు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి దత్తమ్మలు చవటలు పిరికి పందలు ఎందుకు అడ్డుకోలేని పార్టీ అంటున్నా బాబు ఇట్లా మాట్లాడద్దు మేడం. నేనేమంటున్నా మీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధం అండి, మా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు. మీరు అన్నారు కదా ఇంత ముందు అదే గాంధీ గారు మా పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఇంటి మీద జెండా కుట్రలు చేస్తుంది మీ బీఆర్ఎస్ అంటున్నా. మీ ఇద్దరు ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా డెవలప్మెంట్ బతకని వచ్చిన వాళ్ళు దెబ్బతీస్తారు. జూమ్ లో ఉన్న మరి నేను ఏం చేయాలి? మీ పార్టీకి మధ్యలో బతకని వచ్చిన వాళ్ళు మా తెలంగాణ ఎవరో ఇక్కడికి రానిక హైదరాబాద్ రానిక అన్నప్పుడే కదా పంచాయతీ మొదలైంది. ఉంటాయి. ఒక్క నిమిషం కాదు రాకేష్ గారు, జిహెచ్ఎంసీ లోనే మొన్న మీరు ఫుల్ లెంత్ గా పరువు నిలుపుకున్నారు. ఇలాంటి వచ్చిన వాళ్ళు అంటే కొనసాగుతుందా? కాదు మా కౌశిక్ రెడ్డిని తెలంగాణ బిడ్డను నువ్వు హైదరాబాద్ కి ఎట్లా వస్తావంటావా? నిజంగా అనడానికి మరి గాంధీ అనడానికి ఎవడు? ఆయన అన్న తర్వాతనే పంచాయతీ అంతా, ఆయన అన్న తర్వాతనే పంచాయతీ అంతా. నేనేమంటున్నా అంటే మా పార్టీ ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తాం, మా పార్టీ జెండా ఎగిరేయమంటే కాంగ్రెస్ వాళ్ళకి నొప్పి, మా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకి రాకేష్ గారు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ సృష్టించే కంట్రోల్ రోడ్ రైడింగ్ చేసి డెవలప్మెంట్ చేసి ఇంటర్నేషనల్ చేసి జనరేషన్ చంద్రబాబు నాయుడు గారు అటువంటి బ్రాండ్ వాల్యూ ఎట్లా మాట్లాడతారు? మీకు ఏ రైట్ ఉంది? అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టమని చెప్తున్నా మా పార్టీ మా నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వతంగా ఉండే పేరుంది అసెంబ్లీ కట్ట అమరావతిలో అసెంబ్లీ కట్ట అమరావతి చూసుకోండి. అప్పుడు చేపల ఇప్పుడు ఖమ్మం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ అక్కడ ఆందోళనకి వెళ్తారు, దావతలు చేసుకుంటారు, నాకు కూడా వినిపించట్లేదు. ఒక్క నిమిషం ఫైనల్ గా ఏం చెప్తారు? ఇలా సెంటిమెంట్ తోనే మేము రాజకీయం చేస్తాం ఇలాగే అంటారు, మా స్టైల్
గాంధీ మా తెలంగాణ బిడ్డ అయినటువంటి కౌశిక్ రెడ్డి నువ్వు ఎట్లా వస్తావు హైదరాబాద్ అంటే సమర్థిస్తున్నా మీరు మా కౌశిక్ రెడ్డి తెలంగాణ బిడ్డ హైదరాబాద్ తిట్టడం ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మధ్యలో ఎందుకు వస్తున్నారు నేను అడుగుతున్నా రావద్దంటే గొప్ప కీర్తి దేవాలని మా నాయకుడు కేసీఆర్ కలిపి ముందు కౌశిక్ రెడ్డి గారు చేసిన ఓట్స్ విత్డ్రా చేసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. మా పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మేము సమర్థిస్తాము, మేము ప్రోత్సహిస్తాము. అలాగనే మేము కూడా ప్రోత్సహిస్తాము. అంటే అది మీ కర్మ, మీకేంటి సంబంధం? పిలుచుకొని మీరు పంచాయతీ కాదు రాకేష్ గారు, ఇప్పుడు అమరావతి ఎందుకు మీరు ఇట్లా కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ ఒక స్పీచ్ పెట్టారా నీకు అన్నం పెడితే ఒక స్పీచ్ పెట్టాలి. మొన్న ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది రాజధానికి, స్పీచ్లు ఇచ్చింటే కాదు పనితనం ముఖ్యం, పనితనం ముఖ్యం. 70,000 ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ కు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు కలిసి దావోస్ పోయిండు, అమెరికా పోయిండు. మీరు రావద్దని కుట్ర చేస్తున్నారు. మీరు ద్రోహులు, మీరు పార్టీ తెలంగాణ ఫైనల్ గా కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఒక నిమిషం మీ ముగ్గురిది ఇద్దరిది తీసుకుంటాం. మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి, మీరు ఏమంటారు? ఒకటే మేడం, హైదరాబాద్ శాంతి భద్రతలు కాపాడాలి. ఈ విధంగా అరే మళ్ళీ నన్ను మాట్లాడమని. ఇప్పుడు గాంధీ ఇంటి మీద కౌశిక్ రెడ్డి వెళ్ళినా, కౌశిక్ రెడ్డి ఇంటి మీద గాంధీ వెళ్ళినా పర్మిషన్ ఇచ్చిన ఎవరు? గాంధీకి పర్మిషన్ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ డిస్టర్బ్ చేస్తుంది. మీరు చేయాల్సిన పని చెప్తున్నా. తెలంగాణ బీఆర్ఎస్ ఒకటే మేడం, ఒకటే మేడం, ఒకటే చెప్తున్నా. హైడ్రా కావచ్చు, హైడ్రామాలు కావచ్చు, సృష్టించడం ద్వారా హైదరాబాద్ డిస్టర్బ్ చేయకండి, మా తెలంగాణ ప్రైడ్ ని దెబ్బతీయకండి. 10 సంవత్సరాల్లో లేనటువంటి డిస్టర్బెన్స్ ఇక్కడ సృష్టించడం ద్వారా మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు ఇచ్చినటువంటి మన తెలంగాణ నుండి మన తెలంగాణ మీరు అధికారంలో నేనేమంటున్నా, దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే హడావిడి మొదలైంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ మొత్తం కూడా బీఆర్ఎస్ వాష్అవుట్ అయిపోయింది. ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు, ఎమ్మెల్యేలు కూడా తీసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ పట్టు నిలుపుకోవడానికి మళ్ళీ ఒరిజినల్ కార్డు బయటకు తీయడానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. చేయండి, కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేటట్టు తస్మత్ జాగ్రత్త అంటున్నా. ఎంతో కష్టపడితే కానీ హైదరాబాద్ నిలబెట్టడానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎంతో కష్టపడుతున్నారు మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు. లేదంటే సెక్టర్స్ పేరుతో గానీ అసభ్యకరంగా, అవహేళనకరంగా, ఆత్మాభిమానం ఎవరు మీకు గతి లేకనే కదా ఇప్పుడు వాళ్ళు ఒక్క సీట్ ఏడుంది తెలంగాణ డిపాజిట్
మహేష్ గారు ప్లీజ్ కిషోర్ గారు ఇంత మీరు చంద్రబాబు నాయుడు గారు ఐటీఎంలో కూడా ఇంకా ఆహ్వానిస్తున్నారు. మనకు ఆన్లైన్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఇలా క్రాస్ టాక్ చేస్తుంటే ఎవరికి వెళ్ళదు టాపిక్, అదే చెప్తున్నారు. రాకేష్ గారు ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి. వై యు ఆర్ డూయింగ్ దట్ క్రాస్ టాక్? ఆగండి. వాళ్ళు చేసినప్పుడు ఆపరు. నేను వాళ్ళని కూడా ఆపాను. ఇప్పుడు కిషోర్ గారి మీద అరిశాను. మీరు ఆగండి. ప్రజలన్నీ క్లియర్ గా చూస్తున్నారు. ఒకసారి మరి ఏమన్నా విత్డ్రా చేయిస్తారా లేదా ఇంకా సెంటిమెంటల్ తోనే అన్నది మెయిన్ పాయింట్ అందరూ ఇక్కడ చూస్తున్నారు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రాకేష్ గారు, మహేష్ గారు, కిషోర్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తున్నానండి.